కనీసం మంచి నీళ్లు కూడా లేవు. నీళ్లు ఇవ్వడం కూడా ముందరికి వస్తుంది ట్యాంకరు, అక్కడ పట్టుకుంటే పట్టుకోవాలి. కనీసం లోపల ప్రజలు ఉంటారు, లోపల ముసలోళ్ళు ఉంటారు, బిడ్డలు ఉంటారు, వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం ఉంటుంది. కనీసం వండుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, బాత్రూంలు పోవడానికి కూడా నీళ్లు లేవు అని వీళ్ళు వాపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా బీజేపీ పార్టీకి రైల్వే శాఖ మంత్రి అవినాష్, ఏం పేరమ్మా, రైల్వే శాఖ మంత్రికి మేము ఒక లేఖ కూడా రాయటం జరిగింది. లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కనీసం మంచినీళ్లు కూడా ఇక్కడ లేవు అని. ఇది రైలు నీరు. ఈ బాటిళ్లు తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్లో. విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇదే విజయవాడ నగరం, ఇదే విజయవాడ డివిజన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి. మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు, మా విజయవాడలో అవసరం ఉంది. విజయవాడ డివిజన్ 6,000 కోట్ల రూపాయలు సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది, దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. మరి కనీసం మంచి నీళ్లకైనా స్పందించిందా బీజేపీ పార్టీ అంటే? ఇంతవరకు లేదు. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. ఇది బీజేపీ వైఖరి. ఇక్కడ బుడిమేరులో ఇంత ప్రమాదం జరిగింది, కానీ ఇంతవరకు కూడా ఇంతకు ముందున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం బుడమేరు బురదని ఒకరి మీద ఒకరిని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కారకులు ఎవరు అని ఆలోచన చేస్తే, ఒక్కసారి వెనక్కి వెళ్తే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే బుడమేరు మళ్లీ ఓవర్ఫ్లో కాకూడదు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు. ఆపరేషన్ కొల్లూరు అంటే బుడమేరు నుంచి నీళ్లు నగరంలోకి ఓవర్ఫ్లో కాకుండా న్యాచురల్ ఫ్లో కొల్లూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ కొల్లూరు రూట్ మొత్తం ఆక్రమణకు గురై, ఎన్క్రోచ్మెంట్స్ గురై ఈరోజు బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఆ రోజు వరద వచ్చింది అని రాజశేఖర రెడ్డి గారు గ్రహించి ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు, కొల్లేరు చేపట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ కొల్లేరులో ఎంత వీలైతే అంత 1000 ఎకరాలను ఎన్క్రోచ్మెంట్స్ నుంచి కాపాడారు. కాబట్టే కొంతవరకైనా బతికింది. కానీ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ ఎన్క్రోచ్ అయితే ఎందుకని ఏ ప్రభుత్వం అయినా ఒకటి కూడా చేయలేదు. 17 కిలోమీటర్లు బొడిమేరు నగరం నుంచి పోతే 90% ఎన్క్రోచ్మెంట్స్ కు గురైంది. మరి ఇంత ఘోరంగా ఎన్క్రోచ్ అవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఆపద వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ కొల్లేరే కాకుండా